హలో అండి, నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ హర్షస్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను రియల్ విన్ వారి వెనీలా కేక్ అయితే మిక్స్ తీసుకున్న పౌడర్ అనేది ప్యాక్ అనేది అది ఎలా చేయాలో కేక్ అనేది వెనీలా కేక్ నేను ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. ఫస్ట్ ఆ ప్యాక్ ఓపెన్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో అయితే పౌడర్ మొత్తం తీసుకున్నాను. పిండి చూస్తే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఈ పిండిలో అయితే మనం కేక్ తయారు చేయడానికి ఎక్స్ట్రా యాడ్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. షుగర్ కానీ బేకింగ్ పౌడర్ కానీ లేకపోతే ఏమైనా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని దీంట్లో మిక్స్ ఉన్నాయి. దీంట్లో మనం పాలు యాడ్ చేయకుండా బటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. అంటే మజ్జిగ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. మళ్ళీ కేక్ మనం కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లోనే కలుపుతూ ఉండాలి, లంప్స్ లేకుండా కలపాలండి. ఫస్ట్ స్టెప్లోన మనం కొంచెం స్లోగా కలపాలి, లంప్స్ లేకుండా మొత్తం కలిపేలా మొత్తం కలిసేలాగా కలపాలి. నెక్స్ట్ స్టెప్లోన ఆయిల్ వేసుకుంటూ ఒకటే డైరెక్షన్లోన మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలండి. చూడండి బ్యాటర్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది కదా మిక్స్ అయ్యేలాగా. అలా అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్లోన స్పీడ్గా కలపాలి. అలా అయితేనే మన బ్యాటర్ అనేది రెడీగా ఉంటుంది. చూసారా బ్యాటర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నేను చెప్పేలాగా ఈ ప్రాసెస్తోని ఇలా బ్యాటర్ కలిపి పెట్టుకుంటే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఏ బౌల్లో అయితే మీరు కేక్ రెడీ చేయాలనుకుంటున్నారో దాంట్లో ఆయిల్ అప్లై చేసుకోండి. నేనైతే ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నా, దాంట్లో ఆయిల్ మొత్తం చుట్టుపక్కల కింద మొత్తం స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న ఆ కేక్ బ్యాటర్ని దాంట్లో వేసి మొత్తం లెవెల్గా చేస్తున్నా. కింద ట్యాప్ చేసి కొంచెం కొట్టాలండి. ఏమన్నా గాలి ఎయిర్ లాంటివి అలా ఉంటే మొత్తం క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ ఆ కేక్ అనేది కూడా సాఫ్ట్గా స్పంజిగా ఉడుకుతుంది. అలా అనేసి ట్యాప్ చేసిన తర్వాత నేను ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నా అండి ఒక ప్యాన్ని. దానిపైన ఒక చిన్న గిన్నె పెట్టుకున్నా. మొత్తం హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 30 to 35 మినిట్స్ వరకు మనం మూత పెట్టి కేక్ని బేక్ చేసుకోవాలండి. దానిపైన నేను బరువు పెడుతున్నా చూడండి, ఎయిర్ బయటికి రాకుండా. అలా చేసుకున్న తర్వాత 35 మినిట్స్ వరకు వదిలేద్దాం. నెక్స్ట్ చూద్దాం ఎలా అవుతుంది. చూద్దామా. ఇప్పుడు చూడండి కేక్ పైనది మూత తీసాను కదా, మొత్తం చుట్టుపక్కల అయితే మొత్తం కేక్ బేక్ అయినట్టు కనిపిస్తుంది, కానీ మధ్యలో కొంచెం బేక్ అవ్వలేదు. అందుకని ఇంకొక 10 మినిట్స్ వరకు నేను బేక్ చేయడానికని మూత పెట్టేశాను. అలా చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మన కేక్ అనేది. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉందండి. నెక్స్ట్ నేను కేక్ పైన మొత్తం క్రీమ్ కాకుండా చాక్లెట్ని గార్నిషింగ్ చేద్దామని చాక్లెట్ని మెల్ట్ చేస్తున్నా. ఒక కడాయిలోనే వాటర్ తీసుకున్నా. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టి చాక్లెట్స్ని దాంట్లో పెట్టి అంటే హాట్ వాటర్లోనే నేను మెల్ట్ చేస్తున్నాను. చాక్లెట్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది చూడండి. మెల్ట్ అయిపోయినాక స్టవ్ ఆపేసింది, పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి కేక్ అనేది తీసి కూల్ అయిపోయిన తర్వాత నేను ఒక గిన్నెలో మొత్తం సైడ్స్ అండ్ ఎడ్జెస్ని కొంచెం చాక్తో కట్ చేసేసి కొంచెం ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేసిన కేక్ అనేది చూడండి ఎంత బాగా వచ్చేసింది. చూడడానికి ఎంత బాగుందండి, ఇప్పుడే తినాలనిపిస్తుంది. దానిపైన నేను కొంచెం చాక్లెట్ అనేది మెల్ట్ చేసా కదా, ఆ క్రీమ్ అనేది కొంచెం వేసుకుంటూ మెల్ట్ అయిన చాక్లెట్ని వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత కూల్ అయిపోతుంది. చాక్లెట్ కూడా కొంచెం గట్టి పడుతుంది కదా, చూడడానికి తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు చూడండి దానిపైన కొంచెం ఐషింగ్ షుగర్ని కొంచెం స్ప్రెడ్ చేశాను, చూడడానికి కొంచెం బాగుంటుందని. అయితే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. మీరు తినండి, ట్రై చేయండి, తినండి. ఎలా ఉందనేది నాకు చెప్పండి. మా హర్షకి అయితే చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పిండు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నేను ఇంకా వేరే చాక్లెట్ కేక్ అయినా ఏదైనా తయారు చేసి చూపిస్తాను. కేక్ అయితే ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉందండి. అంటే నోట్లో పెట్టిన వెంటనే కరిగిపోతుంది. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా చాలా బాగుంది.